నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మత్స్యశాఖ భవనాన్ని ముట్టడించిన ముదిరాజులు ఇచ్చిన హామీ మరిచారని మంత్రి తలసాని వైఖరిపై మండిపాటు జాతీయ సమగ్రత ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ హితవు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నిర్మాణానికి మరో 10 లక్షలు మంజూరు చేస్తా స్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రేఖా నాయక్ హామీ దశాబ్దాలుగా సాగులో ఉన్న పొలాలను ఫ్లాట్లుగా ఎలా అమ్ముతారు హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నించిన బాధిత రైతులు ఇక డీటెయిల్స్ చూస్తే గత 40 సంవత్సరాలుగా తమకు సభ్యత్వం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసిస్తూ మసబ్ ట్యాంక్లోని మత్స్యశాఖ భవనాన్ని ఏదిలాబాద్ ముదిరాజ్ సంఘం ముట్టడించింది. ముదిరాజులకు సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమయ్యారని సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదిలాబాద్ చెరువులో బెస్త కులస్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు ముదిరాజులను అణచివేస్తున్నారని ఆరోపించారు. వారం 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని సంఘం ప్రతినిధులు తెలిపారు. దాని గురించి అదే ఇక్కడ ఏదైతే కోర్టులో ఉన్నటువంటి ఇష్యూస్కి వాటిని మనం వర్తింపజేస్తలేము. అది ఓన్లీ నిజామాబాద్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఏదిలాబాద్ అనేది 2016 నుంచి ఉన్నది. సమన్వయ కమిటీ ఏర్పడింది 2021లో ఏర్పడ్డది. కాబట్టి అది ఈ పరిధిలోకి రాదు. ఒకటి తర్వాత ఒకటి సమస్యలు అటువంటి దానిని మనం మీ డిమాండ్ చేయడం ద్వారా మీ పోరాటం ద్వారా మనకు వచ్చేటటువంటి వాళ్ళతో పాటే మనది కూడా ఇష్యూ టేకప్ చేయబోతుంది. ఆ రోజు మీ వైపు ఏదిలాబాద్ గ్రామం గట్కేశ్వర మండల్ మేడ్చల్ జిల్లా మా ఊళ్ళో 778 ఎకరాల చెరువుల విస్తీర్ణం ఉన్నది. అందులో బెస్త కులస్తులు 293 మంది మత్స్య సహకార సంఘంలో సభ్యులుగా ఉన్నారు. మాకు 6 నెంబర్ జీవో ప్రకారం ఇంకా 478 మందికి అవకాశం ఉన్నది. కానీ మేము గత 40 సంవత్సరాలుగా అంటే మా తాతల కాలం నుంచి సభ్యత్వాలు పొందడానికి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. మన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 6 నెంబర్ జీవోని ఇవ్వడం జరిగింది. ఈ 6 నెంబర్ జీవో ప్రకారం మేము ఎన్నోసార్లు మాకు సభ్యత్వాలు కల్పించాలని చెప్పి మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి అపీల్ చేసుకోవడం జరిగింది. గత 7 సంవత్సరాల కింద మాకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడానికి ఇష్యూ చేసారు. స్కిల్ టెస్ట్ ఇష్యూ చేసిన తర్వాత మా గ్రామానికి సంబంధించిన బెస్త సోదరులు మా గ్రామంలో చెరువులో పొల్యూషన్ ఉందని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ 7 సంవత్సరాల నుంచి ఆ కోర్టులో ఆ కేసు అలాగే నలుగుతూనే ఉన్నది. మేము ఎన్నిసార్లు తిరిగినా సరే ఆ కేసు అనేది ప్రభుత్వం పైన వేసారు. కానీ ప్రభుత్వం తరఫున లాయర్లు ఎలాంటి ప్రొసీడింగ్ మాత్రం దానిపైన పోతలేరు. మా కడుపున వస్తుంది కాబట్టి మా ముదిరాజులు అయినటువంటి మేము మా డిఎల్ పాండు లాయర్ గారితో మేము ఆ కేసుని కొనసాగిస్తున్నాము. ఆ కేసు అన్నిటికి వచ్చింది, జడ్జిమెంట్కి వచ్చినా సరే బెంచ్ల పైనకి రానియకుండా దాన్ని కొన్ని రాజకీయ బలాలు ఉపయోగించి వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక శక్తులు ఉపయోగించి దాన్ని బెంచ్ మీదకి రానియకుండా అత్యాధునిక కాలంలో జాతీయ సమగ్రత ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి పట్టు సాధించాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ హితవు పలికారు. లోకేశ్వరం మండలం రాజుల గ్రామం విడిసి ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఆధ్వర్యంలో జాతీయ సమగ్రత ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవడం తదితర విషయాలపై రైతులకు యువకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్తా గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ అంజు గౌడ్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ రాజుల ఓన్లీ 0% టాప్లో అలాగే ఇన్సూరెన్స్ కూడా బాగా చేసారు. మంచి ఎడ్యుకేషన్ మేనేజర్ వేరే బ్యాంక్ నుంచి కంపేర్ చేసినా మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మరి లోన్ శాంక్షన్లా కానీ లోన్లా కానీ మనం కూడా ఇస్తున్నాం. టాప్ లోన్ మేల్కొన శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్ హాజరై మాట్లాడుతూ స్వామివారి గుడి నిర్మాణానికి మరో 10 లక్షలు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం, అన్నదానం, యజ్ఞహోమం వంటి కార్యక్రమాలు ఋత్వికులు మామిడిపల్లి హరీష్ కుమార్ చారి, మాలేపు ప్రశాంత్ శాస్త్రి, ఎలకంటి వెంకటాచారి, గొల్లపల్లి ప్రసాద్ శాస్త్రి, నాగవల్లి వెంకటాచార్య, నారాయణాచార్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ఖానాపూర్, పెంబి మండలాలకు చెందిన వివిధ గ్రామాల ప్రజలు స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. సకల లోకాత్ ఉత్తేర్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే అదే మేడం దానికి కూడా 1 లక్ష రూపాయలు మాకు మా దగ్గర వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి బయట వస్తుంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్గూడ సర్వే నెంబర్ 46లో గత 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూములను హెచ్ఎండిఏ అధికారులు ధ్వంసం చేసి ఫ్లాట్లుగా చేసి అమ్ముతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న పొలాలను కనీసం చెప్పకుండా ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరుతున్నారు. రాళ్ళు మేము పంచల మీద ఉండే పట్టుకనే పోతే ఏమన్నారంటే చేస్తామ్మా న్యాయం చేస్తాం మీకైతే ఎట్లా అంటుంది కానీ ఏం బాధపడకు న్యాయం చేస్తామే. న్యాయం చేస్తుంటే కాదు మేడం మరి ఏంది అని అంటే నా దగ్గర ఇప్పుడు ఏముందని ఏమన్నా ఉందని ఇట్లా ఇస్తున్నా అని అమ్మ అని అన్నది. చేస్తాను కదా రమేష్ నీకు చెప్తున్నా అది అక్కడ ఉంది కదా అదైతే చూడు అని చెప్పింది. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం లేదా మేడం దగ్గర? నేను పోయిందా అప్పుడు మా మీద కేసు రాసినప్పుడు సంధి తిరుగుతూనే ఉన్నాం. 2 ఏళ్ల నుంచి మేము ముందు పోయేటోళ్ళం. అంటే సర్వే నెంబర్ 46లో కుర్మల్గూడ సర్వే నెంబర్ 46లో 16 ఎకరాల 35 గుంటలు హెచ్ఎండిఏ వారు ఈరోజు ప్రీబిడ్ ఆక్షన్కి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే దీనికి ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. 7వ నెలల్లో ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ ఇది 7వ నెలల ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్కి వచ్చారు. మనం సాధారణంగా ప్రైవేట్ లేఅవుట్ ఏదైనా అప్లై చేస్తే ఫస్ట్ మనం అక్విజిషన్ చేసుకున్న తర్వాత ఎల్పీ నెంబర్లు ఇస్తారు. వీళ్ళు పొజిషన్ మీదకి రాకముందే, ఈ ప్రభుత్వం పొజిషన్ మీదకి రాకముందే రైతులకు ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా
స్టేషన్ సర్వే నిర్వహించి ఇక్కడ ఎవరు లేని సమయంలో ఎల్పీ నెంబర్ తీసుకొని హడావిడిగా వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ చెల్లినన్ని వాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే సర్పంచ్ మీనాక్షి గాడ్గే మరోమారు వినూత్న ఆలోచనతో ముందుకు సాగారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4 లక్షల రూపాయల పంచాయతీ నిధులతో 2 సోలార్ గ్రిడ్లను ఏర్పాటు చేశారు. ఈ గ్రిడ్ల ద్వారా 6 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. గ్రామంలో వీధి లైట్లు, వాటర్ ప్లాంట్లు, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పంచాయతీ భవనానికి సోలార్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సరఫరా అందించడం వల్ల ప్రతి నెల 10,000 రూపాయల భారం తగ్గుతోందని సర్పంచ్ అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజున గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు సర్పంచ్ తన సొంత డబ్బులతో చీరలను చుట్టి పలువురి అభినందనలు అందుకున్నారు. నా పేరు గడిగి మీనాక్షి, ముక్రాకే సర్పంచ్. నేను ఇక్కడ తడి చెత్త ద్వారా మేము వర్మి కంపోస్ట్ తయారు చేసినాము. ఇప్పటిదాకా 7 లక్షల రూపాయలు వచ్చినాము. ఆ డబ్బులతోటి మేము సోలార్ 4 లక్షలది ఫిట్ చేసినాము ఇక్కడ. అయితే దాంతో గ్రామ పంచాయత్ సోలార్ ఊర్లో మొత్తం స్ట్రీట్ లైటు, గ్రామ పంచాయత్, స్కూలు, అంగన్వాడీ, వాటర్ ప్లాంటు, దానికి ఇదే కరెంటు ఉత్పత్తి చేస్తున్నాము. దాంతో మాకు కరెంటు బిల్లు రావటం లేదు. దీంతో మాకు నెలకు 10-12 వేలు దాకా నెలకు ఆదాయం వస్తున్నది. దీంతో మేము మాకు కరెంట్ బిల్ వస్తలేదు. అయితే చాలా సంతోషంగా ఉన్నాము. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ భవనం కోసం మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి మంజూరు చేయిస్తానని మేయర్ మేకల కావ్య హామీ ఇచ్చారు. జవహర్ నగర్ జర్నలిస్టుల ఐక్య వేదికను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తామంతా ప్రెస్ క్లబ్ భవనంతో పాటు జర్నలిస్టులకు ఇండ్ల కోసం సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు మా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్స్, టీఆర్ఎస్ లీడర్స్, ఇతర పార్టీ కాంగ్రెస్ లీడర్, బీజేపీ లీడర్స్, ఇక్కడ వచ్చిన జర్నలిస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు కార్పొరేట్ గా చెప్పారు మల్లారెడ్డి సార్ వచ్చాక ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ అయ్యాయని. ఒకసారి అది మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ మీటింగ్ లో అది అవసరం. ఎందుకంటే దగ్గర ఒక 60 కోట్లు తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంతకు ముందు ఎప్పుడు జవహర్ నగర్ లో అంత ఫండ్స్ తీసుకొచ్చిన ఘనత ఎవరికీ లేదు. మల్లారెడ్డి సార్ తెలియజేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు అది చెప్తున్నాను మీరు అనుకుంటారు ఇది పార్టీకి సంబంధం లేదు. అంత కష్టపడి 60 కోట్లు తెచ్చిండు అంటే కంపల్సరీ జర్నలిస్టులకి జాగ్రత్త కోసం కూడా పోరాడాలని తెలియజేయడమే నేను ఇప్పుడు చెప్తున్నాను. మల్లారెడ్డి సార్ ఒకటి అనుకున్నాడు, పట్టుదలతో ఉన్నారు అంటే కంపల్సరీ అది ఎంత. కార్పొరేటర్స్ కి, గౌరవ కార్పొరేటర్స్ కి, ఇక్కడ వివిధ పార్టీలు వచ్చిన నాయకులకు, మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం ముందుగా నేనే చేయాలనుకున్నా, కానీ నన్ను వెనుక గుంజినందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు బయట ఉన్న మిత్రులు కూడా మన మిత్రులే. చిన్న విభేదాలు తప్పితే అది పెద్ద కాదు. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు చేసుకుందామని, రేపు కాకపోతే ఎల్లుండి చేసుకుందామని ఒక చిన్న సమస్యలే తప్పితే వాళ్ళు పెద్ద సమస్యలు చూపిస్తలేరు. కాబట్టి మళ్ళొక మీటింగ్ లో అందరు కలిసి మీరు అందరు ఉన్నట్లయితే, ఎందుకంటే జవహర్ నగర్ పరిపాలించేది మేమైతే 70% పరిపాలించేది మీ చేతుల్లోనే ఉంది జవహర్ నగర్. ఎందుకంటే అన్ని గ్రామాలు, అన్ని మున్సిపాలిటీలు వేరు, జవహర్ నగర్ వేరు. ఎందుకంటే ఉన్న జవహర్ నగర్ 600 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి అంటారు. అది ఏ డెవలప్మెంట్ చేయాలన్నా, పర్మిషన్ ఇవ్వాలన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి కార్యక్రమంలో, ప్రతి దాంట్లో కూడా మీ యొక్క హస్తం 100% ఉంటుంది. కాబట్టి మీ సహకారం.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ఆదర్శ పాఠశాలలో అత్యాధునిక ప్రమాణాలు హంగులతో మంత్రి కేటీఆర్ సహకారంతో గివ్ ఇండియా ఫౌండేషన్ మైక్రోన్ సంస్థ ద్వారా కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటైంది. ప్రస్తుత కాలంలో చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అని గ్రామీణ ప్రాంత విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసిన సంస్థలకు కళాశాల ప్రిన్సిపల్ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల విద్యా కమిటీ చైర్మన్ అబ్దుల్ రహీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నమస్కారం. దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో గివ్ తెలంగాణ ఫౌండేషన్ వారి సహకారంతో అమెరికన్ మరియు మైక్రాన్ సంస్థ వారు మన పాఠశాలలో 35 కంప్యూటర్లని ఇస్తూ కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా మన పాఠశాల చదువుతున్నటువంటి గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులందరికీ కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్ ద్వారా ఉజ్వలమైన భవిష్యత్తు ఏర్పడి సాంకేతికంగా కూడా వీళ్ళు ఉన్నతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ విధంగా కంప్యూటర్ ల్యాబ్ని మన పాఠశాలలోనే ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. కేటీఆర్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిర్మల్ జిల్లా తానూర్ మండలం కళ్యాణి తండా మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రైతు వేదికలోనే పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల పై భవనం పెచ్చులు ఊడిపోవడంతో వర్షాకాలంలో తరగతి గదులు మొత్తం జలమయమవుతున్నాయి. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గమనించి తక్షణమే పాఠశాల భవనం మరమ్మతులు చేయించాలని ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది కోరుతున్నారు. गवर्नमेंट मंडल परिषद प्राइमरी स्कूल कल्याणी మాకు స్కూల్ లేదు, మా స్కూల్ అన్ని గోడిపోయింది. అందుకోసం మా సార్లు మాకు రైతు వేదికలో చదివిస్తున్నారు. అక్కడ నుండి రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది. అందుకోసం మాకు స్కూల్ కావాలి. కైలాష్ మా ఊరు కళ్యాణి గ్రామము, మా గ్రామ పంచాయతీ జౌలాకే మండల్ తాను నిర్మల్ డిస్టిక్. మాకు నియర్లీ 5 సంవత్సరాల నుంచి మాకు మా విలేజ్లో స్కూల్ ప్రాబ్లం అవుతుందండి. మా విలేజ్లో స్కూల్ పడిపోవడానికి వచ్చింది. పిల్లలు మా విలేజ్ నుంచి నియర్లీ 2-3 కిలోమీటర్ నడుచుకుంటూ పోతున్నారు. అక్కడ రైతు వేదికలో టీచర్ వాళ్ళు చదివిస్తున్నారండి.
అక్కడ చిన్న చిన్న పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నడుచుకుంటూ పోవడానికి. తర్వాత వర్షాకాలంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అక్కడ రైతు వేదికలో పిల్లలకి ఇలాంటి వసతి లేదండి. ఇప్పటిదాకా ఎంఏ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా ఎవరు స్పందించడం లేదండి. అక్కడ రైతు వేదికలో పిల్లలకు టాయిలెట్స్ లేవు, ఎలాంటి రూమ్స్ లేవు, ఎలాంటి క్లాస్ తరగతులు లేవు. ఇప్పుడైనా మా విలేజ్లో స్కూల్స్ నిర్మించాలని మేము కోరుకుంటున్నామండి. వికారాబాద్ జిల్లా బోమ్రాజ్పేటలో బంతెప్ప నాణ్య నాయకుల మృతి ఉపాధ్యాయ లోకానికి తీరని లోటు అని టీఎస్యూటీఎఫ్ నేతలు అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దౌలతాబాద్ మండల అధ్యక్షుడు నాణ్య నాయకులను స్మరిస్తూ బొట్ల వాణితండ ఆశ్రమ పాఠశాల మండల శాఖ ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరిగింది. దివంగత ఉపాధ్యాయ నేతలకు పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామ్రెడ్డి, మండలంలోని పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమయం యూనియన్లకు ఇచ్చిండు, ఉపాధ్యాయుల కొరకు ఇచ్చిండు. మనం ఏమన్నా చేయగలుగుతామా? ఎందుకంటే గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఫార్ములా 1/4 ప్రకారం వాళ్ళకు తక్కువ విషయం వస్తుంది. మరి పెన్షన్ స్కీమ్ 1/4 ఉంటుంది. మరి వచ్చే గ్రాట్యుటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎట్లా అని చెప్పగానే అందరు సంఘ నాయకుడుగా రెస్పాండ్ అయ్యారు. మరి పిఆర్టీ వాళ్ళు కూడా కొంత కలెక్షన్ చేసి నిన్న అందించడం జరిగింది. తపాస్ సేకరణ కూడా మాట్లాడినా వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు. గోపాల్కి మాట్లాడితే స్టేట్ లెవెల్ ఉందన్నాడు. ఏది ఏమైనా కూడా ఆ కుటుంబాన్ని అయితే ఆదుకోవాల్సిన బాధ్యత నేనున్నాను. ఆ ఇద్దరు పిల్లలు ట్విన్స్ 6వ తరగతి చదివే పిల్లలు పోతే వాళ్ళ తండ్రికి ఏమైందో ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఒక చిన్న పాప ఉంటుంది, ఆమె కూడా అర్థం కాదు నాయన ఏది పరిస్థితి అనేది. వాస్తవంగా నేనైతే ఒక 100 ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను సందర్శించి ఉంటా. కానీ అందరికంటే కూడా చాలా ఇబ్బంది పడ్డ కుటుంబం ఏంటంటే బందెప్ప ఇంటికి పోయినప్పుడు చాలా ఇబ్బంది ఫీల్ అయినాను. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒక 14 సంవత్సరాలు సర్వీస్లో ఉండి ఒక ఇల్లును ఆ కుటుంబానికి టైం ఇవ్వకుండా సమాజానికి పనిచేసిన వ్యక్తి ఇంకా అంతకంటే గొప్ప వ్యక్తులు ఎవరు సమాజంలో ఉండరు. కాబట్టి ఆ బందెపారిన కుటుంబానికి నాన్నయ్య గారికి ఎంతో కొంత ఉన్న వ్యక్తిగానే సమాజానికి కాకుండా టైం ఆయన ఇంటికి కూడా ఇచ్చి ఉన్నాడు. అసలు కుటుంబం కూడా కొంత ఆర్థికంగా బలంగా ఉన్నది. మరి ఇప్పుడు బందెపన్న కుటుంబం ఆర్థికంగా ఒక ఇబ్బంది ఉన్న సంగతి మన అందరికీ తెలుసు. మరి యూటీఎఫ్ నాయకత్వం అంతా రాష్ట్ర స్థాయిలో వాళ్ళు చేసే సాయం చేస్తూ ఉన్నారు. మరి మొట్టమొదటిగా నేనేం గర్వపడుతున్నా అంటే బొమ్రాజ్పేట మండలంలో ఎప్పుడు కూడా ఒక వాతావరణం ఏంటంటే యూనియన్లకు మాకు ఎప్పుడు మైండ్లో ఉండవు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ CITU అనుబంధ సంఘం రాష్ట్ర 3వ మహాసభలను మహబూబాద్లోని ఈ నెల 8, 9 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్కా సోమయ్య గౌడ్ తెలిపారు. నేరేడ్చెర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో మహాసభల గోడ పత్రికను కారుతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు ఉపదల వెంకన్న, నేరేడ్చెర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ CITU జిందాబాద్ 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 CITU జిందాబాద్. జయప్రదం చేద్దాం రాష్ట్ర 3వ మహాసభలను. జయప్రదం చేద్దాం రాష్ట్ర 3వ మహాసభలను. జయప్రదం చేద్దాం. చలో మహబూబాబాద్, చలో మహబూబాబాద్, చలో మహబూబాబాద్, చలో మహబూబాబాద్. నవంబర్ 8, 9 జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. నవంబర్ 8, 9 జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. జయప్రదం చేద్దాం రాష్ట్ర 3వ మహాసభలను. జయప్రదం చేద్దాం. జిందాబాద్ జిందాబాద్ CITU జిందాబాద్. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ CITU అనుబంధ సంఘం రాష్ట్ర మహాసభలు మహబూబ్ నగర్ పట్టణంలో నవంబర్ 8, 9 తారీఖులలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఈ మహాసభ రేపు రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మికుల చట్టాల సవరణ ఏదైతే చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మికుల కోడ్లను రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల కోసం ఖర్చు చేయాలని, ప్రభుత్వం మోటార్ సైకిళ్లు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో వెల్ఫేర్ బోర్డు నిధులు కార్మికులకు అందేలాగా వెల్ఫేర్ బోర్డు నిధులను పరిరక్షించుకోవడం కోసం ఈ మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ మహాసభ రాబోయేటువంటి కాలంలో భవన నిర్మాణ కార్మికులకు మంచి సంకల్పాన్ని చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మత్స్యశాఖ భవనాన్ని ముట్టడించిన ముదిరాజులు ఇచ్చిన హామీ మరిచారని మంత్రి తలసాని వైఖరిపై మండిపాటు. జాతీయ సమగ్రత ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ హితవు. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నిర్మాణానికి మరో 10 లక్షలు మంజూరు చేస్తా. స్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రేఖానాయక్ హామీ. దశాబ్దాలుగా సాగులో ఉన్న పొలాలను ఫ్లాట్లుగా ఎలా అమ్ముతారు? హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నించిన బాధిత రైతులు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.